ఈరోజు మేము ఒక చెట్టు త్వరలో రాత్రంతా ఉండబోతున్నాం, అది కూడా ఇద్దరమే. దీనిలో మాకే తెలియని ఓ ప్రమాదం కూడా ఉంది. అదేంటంటే ఈ చెట్టు కింద రాత్రుళ్ళు వింత వింత శబ్దాలు వస్తాయంట. మేమైతే ఆ చెట్టు త్వరలో ఉండడానికి ఓ షెల్టర్ సిద్ధం చేసుకున్నాం. రాత్రంతా అందులో ఉండడం కోసం సిద్ధపడ్డాం. ఒకవేళ ప్రమాదం అంటూ జరిగితే ఈ చెట్టు త్వర మమ్మల్ని కాపాడుతుందా? అన్నా, సౌండ్ వస్తుంది. చెట్టు మీద దెయ్యం. మేమైతే చెట్టు త్వరలో ఇదే మాకు చివరి రాత్రి అవుతుందా? ఇక మొదలెడదామా? మా అడవిదారులు రాళ్లతో, వాగులతో, మలుపులతో నిండి ఉంటాయి. కొంచెం అటు ఇటు అయితే బండినైతే అడవిలో పెట్టి చెట్టు త్వర కోసం అయితే వెతకడానికి వెళ్తున్నాం. మేమైతే అడవిలో చాలాసేపు చెట్టు త్వర కోసం వెతికాము. ఒక చెట్టు త్వర అయితే మాకు దొరికింది. కాకపోతే ఇది చాలా చిన్నగా ఉంది. ఒక్క మనిషి మాత్రమే పట్టేలా ఉంది. నాగేష్, ఇది మనకు సరిపోతుందా? ఇది సరిపోదబ్బా, ఇది చాలా చిన్నగా ఉంది. నేను ఒక త్వర చూపెడతా, కానీ ఆ చెట్టు త్వర చాలా డేంజర్. ఆ విధంగా నాగేష్ ఆ భయంకరమైన చెట్టు గురించి పరిచయం చేశాడు. ఇదే ఆ చెట్టు అన్న. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదే ఆ చెట్టు. నిజానికి ఈ చెట్టు దగ్గర రాత్రిపూట ఎవరో ఏడుస్తున్నట్లు వింత వింత శబ్దాలు వినిపిస్తాయట. అందుకే రాత్రిపూట ఈ చెట్టు దగ్గర రావడానికి ఎవ్వరూ సాహసం చేయరు. కానీ మేము ఇద్దరం ఈ రాత్రంతా ఇక్కడే ఈ చెట్లు త్వరలో ఉండబోతున్నాం. ఫ్రెండ్స్, మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. మేము రాత్రిపూట ఉండడానికి త్వర చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఒక రాత్రంతా ఇదే త్వరలో చెట్టు త్వరలో ఉండబోతున్నాం. చూద్దాం, మా యొక్క అనుభవాన్ని అయితే మీకు పంచుతాము. చెట్టు త్వరని మాకు అనుగుణంగా మార్చుకొని ఒక 24 hours అంటే డే అండ్ నైట్ ఉండబోతున్నాం. మీరైతే పూర్తిగా చూడండి, ఓకే? మేమైతే మాకు అనుగుణంగా ఈ భాగాన్ని శుభ్రం చేసి ఆకులతో నింపబోతున్నాం. చుట్టూ ఆకులతో కట్టబోతున్నాం, తాటాకులతో, ఒక ఇల్లు లాగా. రాత్రంతా ఓ త్వరలో ఉండేది కాబట్టి అడవి జంతువుల నుండి రక్షణగా చుట్టూ కొన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాం. మాకు తినడానికి ఏదైనా దొరుకుతుందేమని బయటకు బయలుదేరాము. అన్న, అడవి బాతుగుడ్లు ఇక్కడ ఉన్నాయిరా. భలే ఉన్నాయి. తీసుకో. 2 గుడ్లు బాతుగుడ్లు. బాతుగుడ్లా? ఈ బాతులు అడి బాతులు. ఓకే ఓకే, అడి బాతుగుడ్లు. ఓకే, ఎట్లా ఉంటాయి అన్నట్టు అడి బాతుగుడ్లు. చూద్దాం సరే. మేమైతే ఈ కప్పుల్లా చేసిన ఆకుల్లో బాతుగుడ్లను ఆమ్లెట్లా చేయబోతున్నాం. ఇప్పుడు వీటిని ఆమ్లెట్ చేయబోతున్నాం. ఓకే, ఈ నైట్ ఇదే భోజనం మంది ఇదే భోజనం నైట్ లేదు, ఏం లేదు. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో కొత్త కొత్త కాన్సెప్ట్తో వీడియోలు తీసాం మన ఛానల్లో ఉన్నాయి. నోటిఫికేషన్ కోసం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అడవి బాతుగుడ్లతో చేసిన వేడి వేడి ఆమ్లెట్లు రెడీ. ఈ విధంగా మీరు ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్? ఆకుల్లో
వావ్ సూపర్. ఎలా ఉందన్నా? బాగున్నాయి, చాలా సూపర్. ఆమ్లెట్ తిన్నాక ఇద్దరం కాసేపు అదే త్వరలో చిన్న కోనుకైతే తీశాం. కాసేపు అయ్యాక నాగేశు చెట్టు త్వరలోంచి బయటకు వచ్చాడు. అన్నా లేగన్నా ఏమైందన్నా? అడిపోయింది చాలన్నా, ఊరికి వచ్చింది. అందుకే నేను ఇక్కడ ఊరికి వచ్చిన, నేను నీ దగ్గర వచ్చిందా? అది దాడి చేస్తుంది కదా, అందుకని ఊరికి వచ్చి. నాగేశు అడవి పంది పిల్లని చూసి పరిగెత్తుకొని వచ్చి త్వరలో దూరాడు. అలాంటిది రాత్రిపూట దెయ్యాల శబ్దాలకు ఉంటాడో నన్ను వదిలేసి పారిపోతాడో తెలియడం లేదు. మనం ఈ రాత్రిపూట ఇక్కడ ఉంటే సేఫ్ అన్నా. ఇక్కడ కావాలంటే మనం నిప్పు లాంటిది వేసుకుంటే బాగుంటుంది. నిప్పు వేస్తే ఇంకా నిప్పు మండుతా ఉంటే అవి ఇంకా మన దగ్గరకు రావు. కానీ నాకు భయం వేస్తుంది, బయటగా నా దాడి చేస్తే ఇట్లా దాడి చేసిన అవకాశం ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అడవిలో ఉన్నప్పుడు ఏదైనా మన జంతువులు దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దూరం పోకూడదు. ఆ విధంగా ఇద్దరం మాట్లాడుకొని బయట నిప్పు వేసుకోవడానికి సిద్ధపడ్డాం. అన్న ఎండాకాలంలో సరిగా ఇది మనం అనుకుంటా. అన్న దెయ్యాలున్నాయి అన్న, ఎప్పుడైనా చూసారా మీరు? నేను చూడలేదు కానీ ఉంటాయి. ఈ చెట్టు కాడ దెయ్యాలు ఉన్నాయని విన్నాను, కానీ చాలామంది ఈ చెట్టు కింద దెయ్యాలు అరవడం విన్నారు. ఎందుకైనా మంచిది కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి అరిచినా కూడా మనం భయపడకూడదు. ఒకవేళ అడవి పందులు లాంటివి వస్తే ఏం చేద్దామన్నా? నిప్పుతో దాడి చేయటం వల్ల అన్న అది దెయ్యము తోడలు కానీ నువ్వు భయపడకు. వామ్మో, ఇంత భయంకరంగా అరుస్తుందండి. అసలు అదేంటి నాగేష్? నిజంగా నా జీవితంలో ఇలాంటి అరుపు వినడం ఇదే మొదటిసారి. మనకు తెలియని విషయం ఏంటంటే అది తోడలు కూడా కావచ్చు. తోడలు కూడా అలాగే అరుస్తాయి. సరిగ్గా అటు నుంచి వస్తాం చూడండి, విను. ఎందుకైనా మంచిది కానీ నిప్పు కాడే ఉందామన్నా. నాగేష్ అన్న, నువ్వు కరెక్ట్ చెప్పావు. వీలైన చెప్పు మనం నిప్పు దగ్గరే ఉందాం, వీలైతే ఇక్కడే పడుకుందాం అన్నా. మాకైతే భయం స్టార్ట్ అయింది. అక్కడే పడుకోవడానికి నిర్ణయించుకున్నాం. అన్న ఇదో రకమైన సౌండ్, ఎందుకైనా మంచిది త్వరలోకి వెళ్ళిపోదాం పదన్నా. పద వెళ్ళిపోదాం తొందరగా. దెయ్యమో అడవి జంతువులు మాకు తెలియదు, కానీ ఆ సౌండ్స్ విన్న కొద్దీ మాకు భయం పెరిగింది. మనోడైతే మంచి నిద్రపోతా ఉన్నాడు. నాకైతే భయం వేస్తూ ఉంది. నేను కాపలాగా ఉంటున్నాను. ఏమైనా సౌండ్ వస్తే నాకైతే అసలు నిద్ర రాదు కొత్త ప్లేస్లో అసలు. కానీ ఈ ఛాలెంజ్ కోసమని ఈ నైట్ పూట ఇలా చేస్తాం. అన్న సౌండ్ వస్తుంది. ఏంటి సౌండ్? అర్థం కావట్లేదన్నా. ఏమైనా జంతువులు వచ్చాము, బయటకు వెళ్దామా అన్న? అవునా, ఎక్కడ? నా అగ్గిపెట్టెతో కాగడానికి ఇచ్చి బయటకు వెళ్దామా అన్న ఒకసారి? ఓకే సరే, బయటకు వెళ్దాం పద. నా జీవితంలో ఏ ఉదయం కూడా ఇంత ఆలస్యంగా తెల్లారలేదు. ఈరోజు మాత్రం చాలా భయంకరంగా తెల్లారింది. డియర్ ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మా వీడియో? నిన్న సరిగ్గా మధ్యాహ్నం రాత్రంతా ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఒక రాత్రి ఉండగలిగాము, కానీ డైలీ ఇలా ఉండాలంటే చాలా కష్టం. ఎందుకంటే మన లైట్ ఫ్యాన్ లేకుండా మనం ఉండలేకపోతున్నాం, అలా అలవాటు పడిపోయాం. ఫ్రెండ్స్, అవి రాత్రి జరిగిన విషయానికి వస్తే అవి కొన్ని రకాల అడవి జంతువుల అరుపులు, తోడేళ్ళ అరుపులు అనుకుంటున్నాం. నిజానికి అవి దెయ్యాల అరుపులు కూడా అయి ఉండవచ్చు. దెయ్యాలు ఉన్నాయా లేవా కామెంట్ చేయండి. నాగేషన్న, నువ్వే కనుక లేకపోతే ఈ వీడియో లేదు. కానీ క్రెడిట్ గోస్ టు హిమ్, బాగా చేశాడు. కానీ ఎందుకంటే మేము మంచి ఇంకా ప్లాన్ చేయబోతున్నాం. ఒక అడవిలో వచ్చేసి ఆ అడవిలో నిద్ర చేయబోతున్నాం. అది త్వరలో అలాంటి వీడియో కూడా చేయబోతున్నాం. మీరైతే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, షేర్ చేయడం వల్ల ఒక 10 మందికి షేర్ అవుతుంది నా బాధ. అది థ్యాంక్ యూ.